అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ కొత్త గవర్నర్గా త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన పూర్వీకులైన మాణిక్య రాజవంశీయులు త్రిపురను 1400 నుంచి 1949 వరకు పరిపాలించారు. త్రిపుర నుంచి గవర్నర్గా నియమించబడ్డ తొలి వ్యక్తి కూడా జిష్ణుదేవ్ వర్మే. ఆ రాష్ట్రం నుంచి గవర్నర్ పదవి దక్కించుకున్న తొలి వ్యక్తిగా జిష్ణుదేవ్ రికార్డు సృష్టించారు. జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయన మాణిక్య రాజవంశీయానికి చెందినవారు. 1400 సంవత్సరంలో త్రిపుర రాజ్యాన్ని ఈ మాణిక్య రాజవంశమే పాలించేది. ఈశాన్య భారత్లోని చాలా వరకు భూభాగం ఈ రాజవంశ నియంత్రణలో ఉండేదని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత 1761లో బ్రిటిషర్లు మన దేశానికి వచ్చాక వీరి ప్రభావం తగ్గిపోయింది. అయినా మాణిక్య రాజవంశానికి చెందిన జిష్ణుదేవ్ పూర్వీకులు 1949 వరకు త్రిపుర ప్రాంతాన్ని పాలించారు. ఆ ఏడాదే రాచరిక పాలనలో కొనసాగుతున్న త్రిపుర భారత్లో విలీనమైంది. 1990లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో జిష్ణుదేవ్ వర్మ బీజేపీలో చేరారు. ఈ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 1993లో పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఆయన 2018 నుంచి 2023 వరకు త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్థిక ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. అయితే గతేడాది జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు జిష్ణుదేవ్. అనంతరం ఈ నెల 27న ఆయనను తెలంగాణ గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ గవర్నర్గా నియమించడం వెనుక బీజేపీ వ్యూహం ఏమైనా ఉందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డిని కేంద్ర ప్రభుత్వం త్రిపుర గవర్నర్గా నియమించింది. అలాగే తెలంగాణకు త్రిపురకు చెందినటువంటి వ్యక్తిని తాజాగా తెలంగాణ గవర్నర్ నియమించడంతో ఈ చర్చ ప్రారంభమైంది. గతంలో తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్గా పనిచేసిన సమయంలో కేసీఆర్ సర్కార్తో ఆమెకు తీవ్ర విభేదాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన జిష్ణుదేవ్ రేవంత్ రెడ్డి సర్కార్తో ఎలా వ్యవహరిస్తారు అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ జిష్ణుదేవ్ వర్మ సైతం తమిళసై మాదిరిగా వ్యవహరిస్తే కొద్ది రోజుల క్రితమే అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇబ్బందిగా మారొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.